ప్రతి ఒక్క పళ్ళు రసం చూడండి, దానికి తొక్కని అమర్చారు దేవుడు, దాన్ని ఒక శుభ్రపరిచారు. ప్రతిదీ పలానా కాలంలో పలానా పళ్ళు రసాలు తింటున్నామంటే దానికి కారణం ఎవరండి? కన్న తండ్రి అయిన దేవుడు. కానీ మనం భూమి మీద ఉన్న తల్లిదండ్రులు డబ్బులు ఉంటేనే కొంటారు, డబ్బులు ఉంటేనే తెచ్చి పెడతారు. కానీ దేవుడు తన ప్రేమ చేత ప్రకృతిలో ప్రతీది కాలాలు అనుకూలంగానే ప్రతీది కూడా సృష్టిలో రప్పిస్తున్నారు. ప్రతీది తింటున్నాము, అనుభవిస్తున్నాం. కానీ దీన్ని చేసింది ఎవరని ఒకసారైనా ఆలోచించారా? మనము సాయంత్రం అవగానే చల్లటి పూట బీచ్కి వెళ్తాం, అది ఎప్పుడో దేవుడు పలికిన మాట, కానీ ఆ సముద్రం అక్కడే ఉంది. మనం వెళ్ళి చక్కగా ఆడుకొని చక్కగా ఆనందంతో మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం. కానీ ఎప్పుడు పలికిన మాట ఆ సముద్రం అలాగే ఉంది, ఎండిపోలేదు, తరిగిపోలేదు. కానీ అది మాత్రం మనకి ఆనందాన్నే ఇస్తుంది. అది దేనికి కట్టుబడి ఉంది? దేవుని మాటకు కట్టుబడి ఉందండి. ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని సంకల్పం నెరవేరుస్తారని, దేవుని మాటలు చెప్తారని దేవుడు భూమి మీదకి మనల్ని పంపించారండి. కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా మన కోసమే బ్రతుకుతున్నాం. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా అనే ప్రతిరోజు తెల్లవారు తింటే మధ్యాహ్నం ఖాళీ అయిపోతుంది, మధ్యాహ్నం తింటే సాయంత్రం ఖాళీ అయిపోతుంది, సాయంత్రం తింటే రాత్రికి ఖాళీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అదే అగైన్. ఏమి తిందుము, ఏం వండుకుందాం, ప్రతిదీ ఇలాగే ఆలోచించుకుంటూ మన వయసు కూడా 50, 60, 70 ఏళ్ళు వచ్చేసరికి మనకి ఏమొచ్చేస్తున్నాయండి? శరీరం సహకరించదండి. మరి కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, మరి పళ్ళు ఊడిపోతే ఇలాగ శరీరం ముడతలు పడిపోతుందండి. మరి యొక్క శరీరం ముడతలు పడిపోతుంది అనేసి ఇన్ని వచ్చేసరికి మనకి ఏం అర్థమైపోవాలండి? మనకి మరణదినం దగ్గర పడుతుందని మనం తెలుసుకోవాలండి. మరి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఈ భూమి మీద ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాము, మన వాళ్ళ కోసం ఎన్ని సంపాదిస్తున్నాము. కానీ మనం చనిపోయిన తర్వాత, మనం చనిపోయే ముందు రోగాలు పడేటప్పుడు, కానీ మన పిల్లలు కానీ మన పక్కింటి వాళ్ళు కానీ మనం ఎవరికైతే పోషిస్తున్నామో, ఎవరికైతే చూస్తున్నామో, ఎవరినైతే ఆదరిస్తున్నామో వాళ్ళందరూ మనల్ని ఏమని